చేస్తూ ఉండాలి, యోగం చేస్తూ ఉండాలి. ఆత్మ తల్లిని పరమాత్మను జ్ఞాపకం చేస్తూ ఉండాలి. పరమాత్మను జ్ఞాపకం చేయటం వల్ల పరమాత్మ నుండి జ్ఞానము ఆస్తి లభిస్తుంది, యోగము ఆస్తి లభిస్తుంది, దైవ గుణాలు ఆస్తి లభిస్తుంది, సేవ ఆస్తి లభిస్తుంది, పవిత్రత ఆస్తి లభిస్తుంది, సంతోషం అనే ఆస్తి లభిస్తుంది, ఆశీర్వాదాలు అనే ఆస్తి లభిస్తుంది, సమయం అనే ఆస్తి లభిస్తుంది, అష్టశక్తులు అనే ఆస్తి లభిస్తుంది, దైవ గుణాలు అనే ఆస్తి లభిస్తుంది. ఇలాగ ఆత్మ కదండి పరమాత్మ నుండి పిల్లలు ఈ ఆధ్యాత్మిక ఆస్తులన్నీ తీసుకోవాలి. ఈ ఆధ్యాత్మిక ఆస్తులన్నీ తీసుకొని పెద్దవాళ్ళకి పంచాలి. తల్లిదండ్రులకి, బంధువులకి, స్నేహితులకి, అందరికీ ఈ ఆధ్యాత్మిక ఆస్తిని పంచాలి. అప్పుడు పెద్దవాళ్ళు చాలా సంతోషిస్తారు. అప్పుడు పెద్దవాళ్ళకు వాళ్ళకున్న చింత, బాధ, దిగులు, సమస్యలు అన్నీ మర్చిపోతారు. అప్పుడు వాళ్ళలో కూడా సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, ఉల్లాసం వస్తుంది, ఉత్సాహం వస్తుంది. తర్వాత పెద్దవాళ్ళు పిల్లలను ఆశీర్వదిస్తారు. మీరు జ్ఞానులు చాలా ఇంకా వృద్ధిలోకి రావాలి, మీరు సమాజ సేవ చేయాలి, దేశ సేవ చేయాలి, విశ్వ సేవ చేయాలి, మీరు చాలా మహాన్ ఆత్మలు అని అలాగా ఆ పెద్దవాళ్ళ నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. పిల్లలు వాళ్ళ స్టడీస్లో ప్రతి సబ్జెక్ట్ కూడా బాగా చదువుకోవాలి, నిదానంగా చదువుకోవాలి. ఆత్మ తల్లిని పరమాత్మ టీచర్గా ప్రతి సెకండ్ టీచర్గా ఉండి పిల్లలకు చదివిస్తున్నారు, గైడ్లైన్స్ ఇస్తున్నారు, సలహా ఇస్తున్నారు, శక్తిని ఇస్తున్నారు, ఈశ్వరీయ బుద్ధిని ఇస్తున్నారు. ఆత్మ తల్లిని పరమాత్మ పిల్లలకు ఈశ్వరీయ బుద్ధిని ఆస్తిగా ఇస్తున్నారు. కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా ఆత్మ తల్లిని పరమాత్మ ఇచ్చినటువంటి ఈశ్వరీయ బుద్ధిని ఉపయోగించాలి. ఈశ్వరీయ బుద్ధి, అలౌకిక బుద్ధి, జ్ఞాన బుద్ధి, పవిత్ర బుద్ధి, శ్రేష్ఠ బుద్ధి, సత్వ ప్రధాన బుద్ధి, దివ్య బుద్ధిని పిల్లలు ప్రతి సెకండ్ కూడా ఉపయోగించాలి. దానివల్ల స్టడీస్ బాగా జరుగుతాయి, చాలా బాగుంటుంది. స్కూల్లో ఆదర్శనీయంగా ఉంటారు, స్కూల్లో ఎగ్జాంపుల్గా ఉంటారు, స్కూల్లో టీచర్లు అందరూ కూడా ఆశీర్వదిస్తారు. అలాగే ఈ స్కూల్ యొక్క ప్రభావం వేరే స్కూల్స్ పైన కూడా పడుతుంది. అప్పుడు వేరే స్కూల్స్